ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, జోగి రమేష్ కు నోటీసులు పంపించారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ నేతలకి విచారణకు రావాలని చెప్పి నోటీసులు అందాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి విచారణకు రావాలని టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైందని చెప్పొచ్చు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, విజయ్ చంద్రగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్నే నిన్న మధ్యాహ్నం పోలీస్ కస్టడీకి ఇస్తూ కూడా మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇదే సమయంలో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, అదేవిధంగా దేవినేని అవినాష్, ఇలా ముగ్గురు ఇక్కడ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టు వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చి విచారణకు సహకరించాలని చెప్పింది. విచారణకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలంటూ కూడా లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ కూడా నోటీసులు పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరై విచారణకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. ఆయన కూడా ఈ రోజు మరోసారి రావాలని కూడా మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. చంద్రిక, థ్యాంక్ యూ.